మనసు తోచినవాడు. లేకపోతే కటింగ్ టౌన్ పోతా నీకు పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్ జల్సతిథిలో ఉన్న మహేష్ బాబు హెయిర్ స్టైల్ కొట్టాలా సార్? సార్ గేమ్ చేంజర్ ఒకసారి సార్ మ్యూజిక్ పెట్టండి సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద. ఏం అంతలేదు సీమా గుర్తినట్టు కూడా లేదు. సిగ్గేస్తున్నా. అరే ఏమైందిరా? నమస్తే అన్నా. ఎరా సీను, ఇంత పొద్దు ఇంత లేట్ అయింది? మీ ఓనర్ లేట్ వచ్చా, నువ్వు లేట్ వచ్చా? మా ఓనరే ఏమన్నాడన్నా, నీదేనా పొద్దున్నే పంచాయతీ? ఇటైతే కష్టం, ఇంకా పోయి తొందర పోయి సగబెట్టిపో మొత్తం. ఏంద్రా ఇంత పొద్దున పంచాయతీ మనకి? చూడనా కొంచెం కూడా టైం సెన్స్ లేదు. నేను లేకపోతే ప్రపంచం ఏమైతే. మమ్ము కాచినవాడు మా మనసు తోచినవాడు. ఏం దిల్ రాదు అనుకుంటున్నాడు, వాడబడుతున్నాడు. పూజలు సార్లే సామి, తొందర పని మొదలెట్టు. వీడు పూజ కూడా చక్కగా చేసుకొని రా మనల్ని. చెప్పురా సీను, ఆ కటింగ్ పౌడర్ అందుకో, ఇంక కటింగ్ చేసేద్దాం ఈరోజు. ఎరా మలేష్, చెప్పనా? కటింగా షేవింగా? దానికన్నా ముందు పేపర్ అందుకో. పేపర్ ముందు పేపర్. అంటే నువ్వు పేపర్ చదివికి వచ్చినావు రైట్కి? మళ్ళీ లేకపోతే కటింగ్ టౌన్ పోతా. నీకు వస్తా పొద్దున బొక్కలో బేరం. ఏ సీను, చూసుకోవా నువ్వు? చూసుకోవా నువ్వు? కుక్కలు ఆడనే ఉన్నాయి చూడు, దాని బయట జరిగేంత వరకు నీకు ఏం మనిషివరా నువ్వు? సీను, షాప్ బయట కుక్కలు వచ్చినాడు, అల్లిపో. సర్లే అంటే అన్నాలే, పిల్లలతో తిట్లే తిన్నాయి పెద్ద లెక్కన. సరే ముందు పేపర్ నా మొఖాన కొట్టు, అది చదివితే కానీ మాకు కడుపు కదలదు. పేపర్. సీనా, మన షాప్ బాగుండాలంటే ఏం చేయాలరా? షాప్లో అద్దాలు అన్ని మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే మంచి జనాలు వస్తారు. ట్యాబ్ ఉంటే మన గడ్డాలు మనం గీక్కోదా, మన కటింగ్ మనం తీసుకున్నాము. ఏంద్రా అంతమాట అంటే? అంతేనా? ఇదేంద్రా వేరే లోకం చెప్తున్నట్టు. లేడన్నా ఈడ. లేడీనా? హాయ్ బ్రో, మహేష్ బ్రో. ఎవరా నువ్వు? నేను బ్రో షకి మామ్. అరే షకి, ఎప్పుడు వచ్చినారు ఊర్లోకి? లాస్ట్ టైం మంచి హెయిర్ స్టైల్ కొట్టామంటే జుట్టు బాగా పెంచినాక రాండి కదా, ఇంత పొడుగు పెంచినా సరిపోద్దే. సూపర్ రా. ఆయన ఇంతొట్టేందుకు పెంచినావు? సర్లే కానీ నీకు ఏ హెయిర్ స్టైల్ కావాలా? నీకు పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్, జల్సాలో ఉన్న హెయిర్ స్టైల్ కొట్టాలా? కాదు. అతిథిలో ఉన్న మహేష్ బాబు హెయిర్ స్టైల్ కొట్టాలా? లేదు, ఇల్లే. మరి ఏ హెయిర్ స్టైల్ కొట్టాలి చెప్పురా నువ్వే. రీసెంట్ గా పుష్ప వచ్చింది కదా, అల్లు అర్జున్ హెయిర్ స్టైల్. ఓకే, ట్రెండింగ్ హెయిర్ స్టైల్. పొరపాటు పడేవు, అది కాదు, ఇంకోటి జాలరెడ్డి గారి హెయిర్ స్టైలా? కాదు, ఇంకోటి. ఏంది కొంపదీసి దాక్షాయణి హెయిర్ స్టైల్? అది కాదు. మరి అది జాతర సీన్ లో వస్తాడే ఒకడు, క్లైమాక్స్ కాంది. రే వద్దురా రే ప్లీజ్, మీ ఇంట్లో నాకు తీసుకురా. వద్దురా ప్లీజ్, ఆఫ్ గుండా అంటే మరి ఘోరం ఉంటుందా? క్లైమాక్స్ వస్తాడే. అరే వద్దురా ప్లీజ్ రా రే. భలే ఉంటుంది. దానికోసం ఇంత పొడుగు పెంచినాను. నాకు చేయాలి ఇప్పుడు ఖచ్చితంగా. నువ్వు మాట ఇచ్చినావనే ఇంత పొడుగు పెంచిన. నేను వేరే చోటు కూడా చేయించుకొని అసలు నేను నాకు 80% నువ్వు చేయాల్సిందే. ఏంద్రా నీ టాలెంట్ చూపించేది? సర్లే మీ సాగు మీరు చావండి. చేయాల్సిందే. సరే చేస్తా. దీనికి నేను అవసరం లేదు, కస్టమర్లు ఎక్కువ ఉన్నారు, వీళ్ళతో చేయించుకో. చేస్తావా? సూపర్ ఎక్స్పర్ట్, చేయరా. నీ లెవెల్ కదా? నాకంటే హై లెవెల్. కూర్చోరా, అక్కడ కూర్చోరా. ఓకే రైట్. పోరా, నీ టాలెంట్ ఓపెన్ చేయి. రైట్. సీనా, కస్టమర్ వస్తున్నట్టున్నాడు. సార్, I will get back you to the evening, sir. By end of the day, I will send the report. Don't worry, I will take care of this project, okay? సార్, హాయ్. ఏ టైప్ హెయిర్ స్టైల్ సార్? ఫ్రెండ్ మ్యారేజ్ అకేషన్, జస్ట్ పాపప్ హెయిర్ స్టైల్. పాపప్ అంటే ఏంటి మనకు తెలియదే సార్. పాపప్ అంటే ఏంటి సార్? పాపప్ అంటే చేసి చేయనట్టుగా లైట్గా ఉండాలన్నమాట. ఇప్పుడే చేసి తెలియకూడదు. చేసి చేయనట్టు ఏం చేస్తాం సీను? ఏదో ఒకటి చేసేద్దాం. రైట్, నేను మీటింగ్లో ఉన్నాను, డిస్టర్బ్ చేయదండి. ఈ మీటింగ్ అయిపోయినప్పుడు నాకు కటింగ్ అయిపోవడం. సార్ ఇదేసాం సార్. రైట్, వాటర్ వేసిన. టేక్ కేర్ మ్యాన్.
సార్. వాటర్ పడుతున్నాయి ల్యాప్టాప్లో. సార్ 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 ల్యాప్టాప్ మీద పని చేసుకుంటే కటింగ్ ఎట్లా చెప్పుకుంటారు సార్? చేయాలి మ్యాన్. మేము ఎంతో అప్గ్రేడ్ అవుతున్నాం, మీరు కూడా అప్గ్రేడ్ కావాలా? సార్ ప్లీజ్ సార్. అర్జెంట్ 20 కోట్ల ప్రాజెక్ట్ అండి. కానీ చేయండి. ఫ్రెండ్ అకేషన్, ప్రాజెక్టు అన్నీ చూసుకోవాలా. యా సార్, ఐ విల్ గెట్ బ్యాక్ టు. సో సేమ్ ప్రాబ్లమ్ వి షుడ్ రిసాల్వ్డ్ ఇన్ ది yesterday ఆల్సో సార్. సార్ బట్ ద క్లయింట్ అగైనెస్ట్ వై ఆర్ దే సెండింగ్? దీంట్లో సినిమాలు వస్తాయా? సినిమాలు పెట్టచ్చు కదా బాబు, మీరు పని చేసుకోండి, మీటింగ్లో ఉన్నాను. సార్ సార్ గేమ్ చేంజర్ ఒకసారి పైరసీ వచ్చిందంట, చూపుతుందా? సార్ ప్లీజ్, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ 10 minutes సార్. సార్ మ్యూజిక్ పెట్టండి సార్. అయ్యా, ఇది మ్యూజిక్ సినిమాలు పెట్టేది కాదు, ఇది ఆఫీస్ ల్యాప్టాప్. ఇట్లాంటివి ఏమి ఉండవు దీంట్లో. ఏ మ్యాన్, స్టాప్ ఇట్ మ్యాన్. ఏమైంది సార్? హే రాత్రి ఇక్కడ నా ల్యాప్టాప్ మీద పడుతుంది. సీను Office laptop. తీసుకొని అది ఆఫీస్ ల్యాప్టాప్ అక్కడ పెట్టేసి. పక్కన పెట్టేసి. సారీ సార్ ఎంత వస్తుంది సార్ నెలకి శాలరీ? ఎంత తక్కువలో తక్కువ 1.5 వేలా సార్? లక్షలు. 1.5 లక్షలు ఏం చేసుకుంటారు సార్ మీరు? నేను ఒరే సీను, మనం కూడా చదువుకోవాల్సింది రా, అనవసరంగా ఈ జాబ్ వేస్ట్ బ్రో. ఈ టెన్షన్లో మీరు తట్టుకోలేరు. ఎందుకు సార్? హాయిగా ప్రశాంతంగా వచ్చిన కటింగ్ చేసుకుంటారు, చేసుకోండి. మా సాఫ్ట్వేర్లో టెన్షన్లు, జీవితాలు వద్దు. ఎందుకు సార్? నెల విపరీతమైన ఖర్చులు, నెల ఒకటితో వస్తే ఈఎంఐలు. లాస్ట్ నెలలో ఎవడు ఇస్తాడా అని చెప్పి క్రెడిట్ కార్డు చెప్పి చూపుడు. వెయిట్ 1 minute సార్ నేను చేస్తున్నాను సార్. మీటింగ్ నుంచి లాగౌట్ అవ్వలేదు. ఐఎమ్ డూయింగ్ మై వర్క్. ఓకే, యూ క్యారీ ఆన్ విత్ మీటింగ్. ఐ నో ఆల్ ద ఓకే. రైట్. బై ఎండ్ ఆఫ్ ది డే ఐ విల్ గివ్ ది రిపోర్ట్. సార్ డోంట్ వరీ. రైట్, కటింగ్ సార్. కానీ చేయండి సార్. అయిపోయింది సార్. సార్ 600 సార్. 600. ఇట్స్ వెరీ చీప్ దాన్ టౌన్ మ్యాన్. ఓకే, ఈ ఈఎంఐ ఆప్షన్ ఉందా? ఈఎంఐ ఆప్షన్ ఏంది సార్? మాకు సాఫ్ట్వేర్లకి కటింగ్లు ఎక్కువ. ఆ కటింగ్లో ఈ కటింగ్ కూడా ఒకటి. సార్ మంత్ ఎండ్ అని చెప్పి డబ్బులు లేవని మాత్రం చెప్పొద్దు సార్. డబ్బులు లేవని ఎవరు చెప్పినాను? నెక్స్ట్ మంత్ కడతా అని చెప్తున్నాను. ఈఎంఐ ఉంటే చెప్పండి, ఈఎంఐ కట్టించుకోండి. లేదంటే కార్డు ఉంది, కార్డు కూడా సార్ ఎక్కించుకోండి. ఈఎంఐ కార్డు ఇవన్నీ లేవు సార్ మా దగ్గర. సో సిట్ మ్యాన్, నో ఐ కాంట్ పే రైట్ నౌ. ఓకే, ఈఎంఐ కావాలంటే తీసుకోండి. నెలకు 100 రూపాయలకు 6 నెలలు 600. నా కటింగ్లో ఈ కటింగ్ కూడా ఒకటి బ్రో, అనుకోండి చేసి. ఆ కటింగ్ వేరు, ఈ కటింగ్ వేరు సార్. లేదు, ఆ కటింగ్ ఒకటి, ఈ కటింగ్ ఒకటి. ఈఎంఐ రైట్. ఏం సీన్ వీడు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయా. ఇవాళ ఎక్కువైనారా కస్టమర్లు? చాలా ఎక్కువైనారు కస్టమర్లు. వెల్కమ్ టు మహేష్ సెలూన్ షాప్. మీరు చూస్తున్నారు మహేష్ అన్న సెలూన్ షాప్. ఈరోజు మనం వచ్చాము, ఇక్కడ ఏం జరుగుతుందో కనుక్కుందాము. అన్నయ్య హాయ్ చెప్పండి మా వ్యూయర్స్ కి. హాయ్ సీను హాయ్. హాయ్. చెప్పండి అన్నయ్య, ఇక్కడ ఈరోజు కటింగ్ ఎట్లా స్పెషల్? మీ వెరైటీస్ ఏంటి? ఎంతమంది సెలబ్రిటీస్ చేసినారు? ఈ రోజు కొత్తగా పాపప్ హెయిర్ స్టైల్ ట్రై చేసినాం, చాలా బాగా వచ్చింది. జస్ట్ 500 రూపీస్, మీరు వస్తే 250. ఎస్, నా కూపన్ కోడ్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూపించాలి ఖచ్చితంగా. ఓకేనా? మంచి మసాజ్ చేసుకుందామని వచ్చాను ఈరోజు. ఎలా చేస్తారో మీకు లైవ్లో చూపిస్తాను. ఓకే రైట్. తిరుపతి నుంచి గణేష్ అడుగుతున్నారు, అన్న మసాజ్ ఎట్ల పక్క చేయించుకుంటారు అన్న? ఆయిలా? ఓకే అన్న, నాకు రోజ్ వాటర్తో చెప్పండి. గణేష్ చెప్తున్నారు. ఓకే రోజ్ వాటర్ కదా? రోజ్ వాటర్. సీను రోజ్ వాటర్ అందుక? ఓకే, ఆ రోజ్ వాటర్తో చేయించుకుంటే మొత్తం బాడీ అంతా ఫుల్ స్మెల్ ఉంటుందంట. ఓకే, అబ్బా ఇదేం స్మెల్ రా? మీరు చెప్పినట్టే మంచి స్మెల్ వస్తుంది. రోజ్ వాటర్ స్మెల్ అయితే వస్తుంది. ఎంతమంది వస్తున్నారు ఫాలోవర్స్? 1,20,000 దాకా ఉన్నారన్నా. 1,20,000. మన షాప్ కొంచెం ప్రమోషన్ చేద్దాముడు. ఇది ఇప్పుడు చేస్తున్నదేగా. వావ్, థ్యాంక్ యూ. ఫుల్ రేపు చూడు, ఫుల్ ఫాలోవర్స్ వస్తారు. ఏం సీన్ వీడు? పడుకోనన్నా. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమ. ఇది మీ ఇల్లు అనుకున్నావా? ఇక్కడ పడుకుంటున్నావు? అదేందో బ్రో, బస్లో జర్నీ చేసేటప్పుడు సెల్ షాప్లో నీ చేతి కింద బాగా నిద్ర వస్తుంది బ్రో. రైట్ రా. అయిపోయిందా? అయిపోయింది.
ఇంకేంటి మరి వచ్చేదా సరే డబ్బులు ఇప్పించుకో 500 రా 500 హాయ్ ఫ్రెండ్స్ మలేషియా అన్నకి మళ్ళీ బాయ్ చెప్పండి. మంచిగా మన Bye, కటింగ్ bye. చేయించాడు, మసాజ్ Bye, bye, చేశాడు. bye. Bye, bye. ఓకేనా, మళ్ళీ కలుద్దామే. బాయ్ 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 బాయ్. రే డబ్బులు రా. అన్నా ఇంతసేపు కష్టపడి ప్రమోషన్ చేసి కదా నీకోసం, రేపు నుంచి ఫాలోవర్స్ తన్నుకుంటూ వస్తారు నీ షాప్కి. అంటే నేను ఇప్పుడు కటింగ్ చేసిన దానికి నువ్వు దానికి సరిపోయిందారా? ఇంకా ఎక్కువ నువ్వు నాకు ఇవ్వబడుతుంది. నేను నీకు ఇవ్వాలా? నీకోసం ఫోన్లే మన మహేష్ ఉన్నాయి కదా అని చెప్పి దీన్ని సెట్ చేసిన. కానీ ఎంజాయ్. రేపు మోసం రా ఇది రే. అయినా మన షాప్లో రోజ్ వాటర్ లేదు కదా సీను, ఇట్లా మేనేజ్ చేసినావు? రోజ్ వాటర్ ఎక్కడిది? ఫినాయిల్ అన్నారు. ఫినాయిల్ వేసినావా? డబ్బులు ఇవ్వని దానికి ఫినాయిలే బెటర్లే. చెప్పేదాయన ఏ టైప్ హెయిర్ స్టైల్ కావాలి నీకు? హెయిర్ స్టైల్ కాదు బాబు, మీరు మసాజ్ బాగా చేస్తారని ఊర్లో మంచి టాక్. మసాజ్ మన గురించి ఇంత మంచి పేరు వచ్చిందిరా, పట్టుకో. ఏ టైప్ మసాజ్ కావాలి చెప్పు. వాళ్ళంతా బాగా నొప్పులుగా ఉంది. ఒళ్ళంతా నొప్పులుకుంటే టాబ్లెట్ అన్ని వేసుకో, ఒక 90 వేసుకొని పండుగ పెద్ద అయినా. మనకి ఎందుకు ఇవన్నీ? లేదు, ఇది మిలిటరీ బాడీ, మందులకు ఏ మందుకు తగ్గదు, మసాజ్ పడితేనే. ఎందుకులే పెద్ద అయినా నా మాటిను. 3 పిల్లలనే మెయింటైన్ చేసినాను. ఈ మసాజ్ లెక్క నాకు తుక్కు తుక్కు మసాజు, దబిడి దివిడి మసాజు, చెలో చెలో మసాజు, సరసరా మసాజు, ఓకే రప్ప మసాజు. అవన్నీ ఎందుకు పెద్ద అయినా? పైన నేటి చూసుకోవచ్చు రాదు? లేదు, నాకు ఈ దబిడి దిబిడి మసాజే కావాలా. అవద్దు, అది బాలకృష్ణ లాంటి వాళ్ళకే సెట్ అయితే మనకు సెట్ కాదు. ఆ బాడీ కాదు అది నీది, నువ్వు ముసలోను అయిపోయినావు. లేదు ఈ 20 ఏళ్ళ పిల్లల కన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది నా బాడీ. ఎక్స్ మిలిటరీ. చెప్తే వినడం లేదు కదా. నాకు దబిడి దిబిడి చేస్తేనే చెప్పు కూర్చుంటా, లేదంటే పోతా ఉన్నావు. కూర్చో వచ్చిన భారం ఎందుకు ఓట్టుకోలే కానీ. ఏం అంతలేదు, సీమ గుర్తినట్టు కూడా లేదు. ఓరేని నా 3 ఏళ్ళ మనవాడు మేలు బాగా చేస్తాడు, బాగా దొరుకుతుంది. చూసాడు ఎంత గట్టివాడు సీనా. ఆర్మీ బాడీ అన్నది. సీను ఆ దోసకాయలు అందుకో పెట్టేసి మసాజ్ అయిపోయింది పెద్దయినా. నువ్వు రిలాక్స్ అవుతుండు, ఇంకో బేరం వచ్చింది అది చూసుకుంటాం. అరే మహేష్, సురేష్ అన్నా, మహేష్ అన్న చెప్పురా, ఏం కావాలరా? ఏం లేదు, సిగ్గేస్తున్నా. అరే ఏమైందిరా, ఎందుకు అంత సిగ్గు? అంటే పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్లి చూపులు రా. కొద్దిగా ఫేస్ వాష్ మేకప్ వేస్తావు. సరేదా కూర్చో, నీకు ఫ్రీగా రాయిస్తలేరా? నువ్వు నా తమ్ముడు లాంటి, నీకు ఫ్రీగా ఇస్తారా? ఏమేం చేయాలా? ఏమో తెలియదు అన్న, నాకు కూడా ఫస్ట్ టైం కదా. అరే తమ్ముడు సూపర్ రా. సీనా తమ్మునికి ఫేస్ వాష్ చేద్దాం, ఫస్ట్ మసాజ్ చేస్తారా? అమ్మా అన్న, ఇంత మసాజ్ నేను తట్టుకోలేనా అన్న? ఆడ చూడరా పక్కన ముసలోడు ఎంత ప్రశాంతంగా చేయించు కూర్చున్నాడు. ఆర్మీ బాడీ చూడరా, నువ్వెంతరా వయసు? 25 కూడా లేవు. అక్కడ చూడు ఆ ముసలోడు 70 ఏళ్ళ ముసలో ఎంత స్ట్రాంగ్ ఉన్నాడు ముసలోడు. నిజమే అన్న. అంత స్ట్రాంగ్ రావాలంటే ఏం తినాలో? ఏం తింటావు? అరే తమ్ముడు, అద్దాలు తీస్తే నాకేం కనపడదు అన్న. నీకే కనపడక్కర్లేదు కానీ కళ్ళు మూసుకో ఒకసారి. నని నానే నని నానే నని నానే నానే నని నానే నని నా. తమ్ముడు ఒక 10 నిమిషాలు చేసుకున్న తర్వాత బాగుంటుంది రా. ఇది వాటర్దే నని నానే. అరే తమ్ముడు, చూసిన తర్వాత అమ్మాయి ఊరికే ఫ్లాట్ అయిపోతావురా. నేను సురేష్ గానే చేసుకుంటా. అవునా అన్న? రే తమ్ముడికి దోసకాయ తీసుకా, ఫ్రెష్ దోసకాయ. రే తమ్ముడు, అంత బాగుంది, ఇదిగో దోసకాయ తీసుకో. థ్యాంక్స్ అన్న. అరే అది తినడానికి కాదురా ఇచ్చింది. మరి ఎందుకన్నా ఇంత అమాయకంగా నువ్వు పెళ్లి చేసుకుని ఏం చేస్తావురా నాయన?
మొరటోడు మల్లెపూలు ఆడ పెట్టుకున్నాడంట. ఇదేంద్రా రే తినడానికి కాదురా, కళ్ళ మీద పెట్టుకోవడానికి రే. చల్లగా ఉంది, అట్లే పెట్టుకో. ఓకే చూడరా, ఆ ముసలోని చూడరా, ముసలోని చూసి నేర్చుకో ఎంత ప్రశాంతంగా పడుకున్నాడు. నాకేమో డౌట్ వస్తుందన్నా. డౌట్ వస్తుందా? ఆడు ప్రశాంతంగా పండుకున్నారా? అన్నా పెద్దయినా ఏం సీన్ ప్రశాంతంగా పండుకున్న లేపుతావు? ప్రశాంతంగా పండుకోలేదన్నా, పరలోకం వెళ్ళిపోయినాడు. చచ్చిపోయినాడా? చంపేశాడు. ఈడేంద్రా ఊర్లో పోయి అందరికీ చెప్పేటట్టున్నాడు. అందరు కనిపిస్తాడన్నా ఆయన.